అద్భుతమైన సందర్భము. మరి ఈ వాక్యము ప్రారంభము నుండి ముగింపు వరకు ఎవరైతే ఈ యొక్క సందేశాన్ని వింటున్నారో, ఈ టాపిక్ని వినేవాళ్ళు ప్రారంభము నుండి ముగింపు వరకు మరి చాలా జాగ్రత్తగా మీరు వింటేనే కానీ ఈ అంశము అనేది అర్థం కాదు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మరి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము దేవుని అభిషిక్తుని పైనే అపహాస్యమా అనే ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, దేవుని అభిషిక్తుని పైనే అపహాస్యమా అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనం చూడగలిగితేనండి, మరి ఈరోజు ఉన్న క్రైస్తవ్యము ఎలా ఉందన్నప్పుడు ఒక బలహీనమైన క్రైస్తవ్యంగా మరి ఉన్నట్లు మనం చూడగలము. ఎందుకంటే ఈరోజు మనం చూడగలిగితేనండి, వాక్యం పట్ల ఆసక్తి లేని క్రైస్తవ్యంగా, ఈరోజు దేవుడంటే భయము భక్తి లేని ఒక నామకార్థ ఒక వేషధారణ క్రైస్తవ్యముగా ఈరోజు మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూడగలిగితేనండి, ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అన్ని కాదు. ఎన్ని దాడులు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా మరి మనకు తెలుస్తున్నవి కొన్ని, అలా మనకు తెలియకుండా పరోక్షంగా జరుగుతున్నవి చాలా ఉన్నాయి ఈ దేశంలో. మనం చూడగలిగితే మరి మొన్న ఒక మణిపూర్ కావచ్చు, అలాగే మనం చూడగలిగితేనండి ఆయా రాష్ట్రాల్లో మరి దైవజనుల మీద దాడులు కావచ్చు, ఆ సేవకుల మీద దాడులు కావచ్చు, చర్చీలు కొలగొట్టడం, చర్చీలు ఇదిగోనండి తగలబెట్టడం కావచ్చు, దైవజనులను చంపటం కావచ్చు, సువార్తకు వెళుతుంటే వాళ్ళను దాడి చేయటం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళితే మరి ఎన్నో దాడులు ఈరోజు క్రైస్తవుల మీద జరగటం అన్నది మనం చూస్తూనే ఉన్నాము. అయితే మనం ఆలోచన చేయగలిగితే మరి ఫస్ట్ సెంచరీలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈరోజు మనము అనుభవిస్తున్న శ్రమల కంటే అగ్ని వంటి మహాశ్రమలు వాళ్ళ జీవితాల్లో వారు అనుభవించారు. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడైనా మీరు బైబిల్లో చూడండి, మొదటి శతాబ్దపు క్రైస్తవులు దాడులు జరిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అండి, వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు శపించలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటేనండి, ఇదిగోనండి వాళ్ళు చెదిరిపోతూ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే అపోస్తల కార్యం మీరు చదవగలిగితే వాళ్ళు చెదిరిపోయే వాళ్ళు ఊరికే వెళ్లకుండా సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారే గాని ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద పగ తీర్చుకోలేదు. ఎందుకంటేనండి, పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. అయితే క్రొత్త నిబంధనలో ఏమని రాయబడింది? ఈరోజు మనం అందరం కూడా న్యూ టెస్టిమెంట్ కింద ఉన్నాం. ఈరోజు మనం అందరం కూడా క్రీస్తు యుగములో ఉన్నాము. అయితే క్రీస్తు యుగములో ఉన్న మనకు యేసుక్రీస్తు వారి ద్వారా ఇదిగోనండి పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఎలాంటి ఆజ్ఞలు వచ్చాయో మనకు తెలియాలి. మరి ఈరోజు మనం చూడగలిగితే ఈరోజు మనకేం చెబుతున్నాడో మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక, దయచేసి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక దయచేసి 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు అని ఇదిగోనండి పౌలు గారు మొదటి శతాబ్దంలో ఇదిగో దేవుని ద్వారా పౌలు గారు ఆజ్ఞాపిస్తున్నారు. రోమ్ అనగానే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆ రోజు ప్రపంచ క్యాపిటల్ సిటీ అండి. ప్రపంచ క్యాపిటల్ సిటీ రోమ్ అండి. ఇదిగో ఆ రోమ్లో ఉన్న వాళ్ళకి ఏమని రాస్తున్నాడంటే, మిమ్మును హింసించు వారిని దీవించండి కానీ శపించవద్దు. మీరు హింసించబడుతున్నారు కదా, ఇదిగో నేను కూడా హింసించబడుతున్నాను. అయితే హింసించబడు వారిని ఇదిగో మీరు దీవించండి, వారి కొరకు ప్రార్థన చేయాలి తప్ప ఈరోజు మనము వారిని శపించవద్దు, వారి మీద మనం పగ తీర్చుకోవద్దు.
ఎందుకంటేనండి, దేవుడు చెప్పింది చేయటం మన పని. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వాళ్ళను దేవునికి అప్పగించాలి. ఎందుకంటే దేవుడే వాళ్ళను చూసుకుంటాడు. ఎందుకంటేనండి, దేవుడు న్యాయవంతుడాయన. ఆయన అన్యాయాన్ని సహించడు. కాబట్టి ఆయన చెప్పింది చేయటం మన పని. ఇదిగో వాళ్ళను దేవుడికి అప్పగించాలి. దేవుడే వాళ్ళను చూసుకుంటాడు. దేవుడే వాళ్ళను చూసుకుంటాడు. కాబట్టి దేవుని అభిషిక్తుని పైనే అపహాస్యమని మనం ఆలోచిస్తున్నాము. అయితే దానికి సంబంధించిన మూలవాక్యంలోనికి మనం వెళ్ళగలిగితే కీర్తనల గ్రంథము, దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 105వ కీర్తన, కీర్తనల గ్రంథము 105వ కీర్తన 13, 14 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 13, 14 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకును తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రజలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటేనండి, దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదట. రెండవది, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు అంటే దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే అభిషేకించిన వారిని ముట్టకూడదు, ఆయన ప్రవక్తలకు కీడు చేయకూడదు. రెండు విషయాలు, అభిషేకించిన వారిని ముట్టకూడదు అన్నది ఒక విషయం అయితే, సెకండ్ విషయం ఏంటంటే దేవుని ప్రవక్తలకు కీడు చేయకూడదు. ఒకవేళ కీడు చేస్తే ఇదిగోనండి, వెంటనే దేవుడు దిగిపోతాడు. ఎందుకంటే ఈరోజు కూడా క్రైస్తవ్యము కూడా మనం ఆలోచన చేయగలిగితే అభిషేకించబడినదే క్రైస్తవ్యము కూడా అభిషేకించబడినదే. అభిషేకం అంటే మరి ఆ అర్థం ఏంటని మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, అభిషేకం అంటే ప్రత్యేకించుకోవడము. అభిషేకం అంటే, అనాయింటింగ్ అంటే అర్థం ఏంటంటేనండి ప్రత్యేకించుకోవడము. ఎందుకు ప్రత్యేకించుకోవడం అంటే తన సేవ కొరకు, తన కొరకు బ్రతుకుటకు, ఇదిగోనండి తన పరిచర్య కొరకు, తన పని కొరకు ప్రత్యేకించుకోవటమే అభిషేకము. అందుకేనండి మనం ఎవరమంటే మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారము. మనమందరము కూడా అభిషేకించబడిన వారము. అందుకేనండి ఈ అభిషేకం అన్నది, ఈ అనాయింటింగ్ అన్నది ఇదిగో పాత నిబంధనలో అంటే పితరుల యుగము. ఎప్పుడు కూడా 3 యుగాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి పితరుల యుగము, రెండవది ధర్మశాస్త్ర యుగము, మూడవది క్రొత్త నిబంధన యుగము లేదంటే క్రీస్తు యుగము. అంటే పితరుల యుగములో అభిషేకం ఒకలాగుంది, ధర్మశాస్త్ర యుగంలో అభిషేకం మరొకలాగుంది. ఇదిగోనండి క్రొత్త నిబంధనలో అభిషేకము మరొకలాగుంది. మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ అందరూ కూడా ఇదిగోనండి మాకు రాజు కావాలి అన్నప్పుడండి ఏమని ఆ తర్వాత వాళ్ళు సమూయేలు గారిని అడగటం, ఆ తర్వాత సమూయేలు గారు దేవుణ్ణి అడగటం, ఆ తర్వాత మరి సౌలుని ఏర్పాటు చేసుకుంటాడు. మనందరికీ తెలుసు. అప్పుడు ఏం చేశారు అన్నప్పుడు అండి, సమూయేలు గారు ఏం చేశారు అన్నప్పుడు, ఏం జరిగింది అన్నప్పుడు, పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగంలో ఏం జరిగింది అన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. అంటే ధర్మశాస్త్ర ప్రకారముగా పాత నిబంధనలో అభిషేకం అంటే ఏంటంటే ఇదిగోనండి, తల మీద తైలం పోయడము ఒక అభిషేకము. తల మీద తైలం పోయటము ఒక అభిషేకము అండి. అప్పుడు అలా తల మీద మరి అభిషేకం జరగటం వల్ల, తైలం పోయటం వల్ల ఏం జరిగేది అన్నప్పుడు అండి, తర్వాత కూడా మనము మరి దావీదు గారి దగ్గరికి మనం రాగలిగితే అదే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదవగలిగితే, 16వ అధ్యాయం 13వ వచనం మనం చదవగలిగితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను.
నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దావీదు మీదికి బలముగా వచ్చెను అంటే పాత నిబంధనలో అభిషేకం చూడండి, అంటే ఒక తైలము తల మీద పోయటము. అలాగే లేవియాకాండం 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. లేవియాకాండం 8వ అధ్యాయం 12వ వచనంలో మోషే గారు ఇదిగోనండి అహరోనుకు అభిషేకం జరిగిస్తాడు. సేమ్ ఇదే ప్రాసెస్. అభిషేకం మోషే గారు ఇదిగోనండి ఆయన అహరోనుకు అభిషేకం చేస్తాడు, ప్రధాన యాజకులను అభిషేకిస్తాడు మోషే గారు. లేవియాకాండం 8వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదవండి. కాబట్టి ఎందుకయ్యా దేవుడు అభిషేకిస్తున్నాడు అన్నప్పుడు తన కోసమే. అభిషేకం అంటే ప్రత్యేకించుకోవడము, లేదంటే ప్రత్యేకపరుచుకోవడము అభిషేకం అంటే. ఇది ధర్మశాస్త్ర యుగములో ఉన్న అభిషేకం అయితే ఇక మనం చూడగలిగితేనండి, ఇక పితరుల యుగములో ఉన్న అభిషేకం దగ్గరికి మనం రాగలిగితే, ఎందుకంటే పితరుల యుగములో ఉన్న అభిషేకం వేరు, ధర్మశాస్త్ర యుగంలో ఉన్న అభిషేకం వేరు. ఇదిగో ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్న అభిషేకము వేరు. ఇక మనం చూడగలిగితేనండి పితరుల యుగములో ఉన్న మరి అభిషేకం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండము మీరు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మీరు చదవగలిగితేనండి, అక్కడ దేవుడు అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అబ్రహాము గారు అంటే ఎవరంటే ఆయన కూడా ఒక విగ్రహ ఆరాధికుడే అబ్రహాము గారు. అయితే ఆయన ఇదిగోనండి అబ్రహాము గారిని వారందరిలో నుండి ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకే అక్కడ మనం చూడగలిగితేనండి, ఇదిగో కల్దీల దేశము అంటే మెసొపొటేమియా ప్రాంతము నుండి ఊరు అనే ప్రాంతం అండి. మెసొపొటేమియాలో ఊరు, ఆ ఊరి పేరే ఊరు. ఆ ఊరు అనే ప్రాంతము నుండి ఇదిగోనండి అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. అంటే వాళ్ళందరిలో నుండి, ప్రజల్లో నుండి అబ్రహాము గారిని ఏం చేశాడంటేనండి ఆయన ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పాత నిబంధన గ్రంథంలో అభిషేకం వేరుగా ఉంది. ఇక మనం చూడగలిగితేనండి ఇశ్రాయేలీలందరూ కూడా ఎవరు అన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఇదిగోనండి ప్రత్యేకించబడిన వారు, ఒక ప్రత్యేకించబడిన జనాంగము, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనం చూడగలిగితేనండి, దయచేసి కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాము. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అందుకేనండి క్రైస్తవ్యము కూడా అభిషేకించబడినదే. ఒక ప్రత్యేకించబడినది క్రైస్తవ్యము. ఎందుకయ్యా అంటే తన కొరకు బ్రతకడానికి, తన సేవ చేయడానికి, తన పరిచర్య చేయడానికి, తన పని చేయడానికి క్రైస్తవ్యము అభిషేకించబడినది. అందుకే మిమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడే, మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అలాగే యోహాను గారు కూడా రాస్తున్నారు. మొదటి యోహాను పత్రిక, దయచేసి త్వరగా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. అంటే మనం అందరం ఎవరు అన్నట్టండి, మనం అందరం కూడా అభిషేకించబడిన వారము. అంటే క్రొత్త నిబంధనలో అభిషేకం చూడండి. ఇప్పుడు పాత నిబంధనలో ఎలాగైతే ఇదిగో తైలము తల మీద పోయగానే దేవుని ఆత్మ ఎలాగైతే బలముగా దిగొస్తుందో, దేవుని ఆత్మ బలంగా దిగొస్తుందో, ఇప్పుడు అభిషేకం అంటే మనం బ్యాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు వరముగా దేవుడు మనలోనికి పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరముగా మనలోనికి పంపిస్తున్నాడు.
అందుకే పరిశుద్ధాత్మ గురించి నేను మొన్న మంగళవారం చెప్పాను, అది మన గ్రూపులో ఉంది చూడండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పాత నిబంధనలో ధర్మశాస్త్రములో ఇదిగోనండి ఆయన ఎప్పుడైతే తైలం పోస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వచ్చేవాడు. క్రొత్త నిబంధనలో బ్యాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుని ఒక వరముగా మనలోనికి పంపిస్తున్నాడు. అందుకే పితరుల యుగంలో అభిషేకం వేరు, ధర్మశాస్త్ర యుగంలో అభిషేకం వేరు, ఇదిగోనండి క్రొత్త నిబంధనలో అభిషేకం వేరు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను అభిషేకించిన వానిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చెయ్యకూడదు. ఎందుకయ్యా అంటే ఒకవేళ ముడితే, ఒకవేళ ఇదిగోనండి కీడు చేస్తే దేవుడు దిగిపోతాడు. ఎందుకంటేనండి అభిషేకించిన వారిని కానివ్వండి, ప్రవక్తలను కానివ్వండి, ఏదైనా అంటే దేవుణ్ణి అన్నట్టే. అయితే దేవుడు ఊరుకోడు. అందుకేనండి సేవకుణ్ణి గౌరవిస్తే దేవుణ్ణి గౌరవిస్తున్నావు అని అర్థము. సేవకుణ్ణి తృణీకరిస్తున్నావు అంటే దేవుణ్ణి తృణీకరిస్తున్నావు అని అర్థము. సేవకునికి సేవకుణ్ణి గనక మనము సహకరిస్తున్నామంటే దేవునికి మనం సహకారం చేస్తున్నాం అని అర్థము. సేవకుణ్ణి దూషిస్తున్నాము అంటే దేవుణ్ణి దూషిస్తున్నావు అని అర్థము. సేవకుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థము. అందుకేనండి దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు, దేవుని ప్రవక్తలకు కీడు చెయ్యకూడదు. చేస్తేనండి ఆయన దిగుతాడు. ఆయన ఊరుకోడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఒకవేళ మనం ఆలోచిస్తాము, మరి ఒకవేళ ప్రవక్తలకు కీడు చేయటం వల్ల, దేవుడు అభిషేకించిన వారిని ముట్టడం వల్ల దేవుడు దిగుతాడంటే ఖచ్చితంగా దేవుడు ఊరుకోడు అన్న సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. మరి అందులో ఒకటి మనం నేర్చుకోబోతున్నాము. అందులో మరి క్రైస్తవ్యంలో వివాదాస్పదమైన సందర్భం కూడా ఒకటి బైబిల్ గ్రంథంలో ఉంది. అది ఏంటో మనం చూడగలిగితే మనందరికీ తెలుసు. మరి ఏలియా గారి శిష్యుడు మనందరికీ తెలుసు. ఎలీషా గారు మనందరికీ తెలుసు. ఎలీషా ప్రవక్త, దైవజనుడు మనందరికీ తెలుసు. అయితే ఈ ఎలీషా గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన నేచర్ ఏంటన్నప్పుడండి చాలా హెల్పింగ్ నేచర్ కలిగిన వాడు ఎలీషా గారు. అయితే ఆయన గురించి మనము ఆలోచన చేయగలిగితే మనం ఆలోచిస్తున్న అంశము, మనము దేవుని అభిషక్తుని పైనే అపహాస్యమా అన్నది మనం అందరం కూడా ఆలోచిస్తున్నాము. ఇప్పుడు ఎలీషా గారి జీవితంలో జరిగిన ఒక సందర్భంలోనికి మనం అందరం కూడా వెళ్ళగలిగితే దయచేసి అందరం కూడా మరి రాజుల రెండవ గ్రంథము దయచేసి రెండవ అధ్యాయము 23వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యము చెయ్యగా ఆ పైన మీరు చదివితేనండి, పై భాగాలు మనం చదవగలిగితే ఇదిగోనండి ఆయన ఎరికో నుండి బేతేలునకు ఎక్కి వెళుతున్నాడు. ఆయన ఎక్కి వెళుతున్నాడు. మీరు మ్యాప్లో కూడా చూడండి. ఆ మ్యాప్లో కూడా మనం చూడగలిగితే ఈ బేతేలు ఎక్కడుందో, ఈ యొక్క తర్వాత ఎరికో ఎక్కడుందో మనకు కనబడుతుంది. అయితే ఆయన ఎరికో నుండి బేతేలునకు ఎక్కి వెళుతున్నాడు. అయితే అక్కడ మనం చూడగలిగితే అక్కడ వెళుతున్నప్పుడు మొత్తం మీద ఈ ఎలీషా గారు వచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీద తెలుసుకొని అక్కడ ఆయన త్రోవను పోగుచుండగా బాలురు పట్టణములో నుండి బోడివాడ ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యము చెయ్యగా ఈ సందర్భాన్ని ఏం చేశారంటే ఒక వివాదాస్పదమైన సందర్భంగా దీన్ని మార్చారు. ఎందుకంటేనండి ఇక్కడ ఏమని రాయబడిందంటే బాలురు అన్న పదం రాయబడింది. బాలురు అన్న పదం ఇక్కడ రాయబడింది.
బాలురు అంటే ఇక్కడ చిన్నపిల్లలుగా మీరు తీసుకోవద్దండి. బాలురు అంటే బైబుల్ టర్మినాలజీలో, నేను ఎప్పుడు చెబుతుంటాను, బైబుల్ టర్మినాలజీలో బాలురు అంటే ఒక 16-17 సంవత్సరాల వయసున్న పిల్లల్ని ఆ బాలురు అని బైబుల్ గ్రంథంలో ఉపయోగించబడింది. ఇక్కడ బాలురు అన్న పదం దగ్గర హిబ్రూ భాషలో ఏ పదం అయితే ఉపయోగించబడిందో అక్కడ యోసేపు చిన్నవాడు అన్న దగ్గర అదే పదం ఉపయోగించబడింది. అబ్షాలోము దగ్గర కూడా అదే పదం ఉపయోగించబడింది. ఏ పదము? హిబ్రూలో ఏదైతే పదం ఉపయోగించబడిందో అదే ఇక్కడ ఉపయోగించిన పదమే అక్కడ యోసేపు గారి దగ్గర కానివ్వండి, అక్కడ అబ్షాలోము దగ్గర కానివ్వండి, సేమ్ అదే వర్డ్ అండి, అదే వర్డ్ ఇదిగో ఇక్కడ కూడా ఉపయోగించబడింది. అందుకే బాలురు అంటే చిన్నపిల్లలు అనుకోకండి. ఒక 16-17 సంవత్సరాల వయసున్న వారిని బైబుల్ టర్మినాలజీలో వాళ్ళను బాలురు అంటారు. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఎరికో నుండి ఎలీషా గారు బేతేలుకు ఎక్కి వెళుతున్నాడు. ముందుగా బేతేలును గురించిన చరిత్ర మనకు తెలియాలి. ఇంతకీ బేతేలు అనగానేనండి, బేతేలు అంటే ఒకనాడు దేవుని ఇల్లుగా పిలువబడింది. బేతేలు అనేది ఒకనాడు దేవుని ఇల్లుగా ఈ బేతేలు అనేది పిలువబడింది. ఎక్కడ పిలువబడింది అన్నప్పుడు అండి, దయచేసి అందరం కూడా మరల ఇక్కడికి వద్దాము. ఆదికాండం 28వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరము కూడా దయచేసి చదువుకుందాము. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అక్కడ బేతేలు అనే పేరు పెట్టాడటండి. ఎక్కడైతే మరి ఈయన పారిపోతున్నాడు కదండి, ఈయన బేర్షబా నుండి మరి ఈయన పారిపోతున్నాడు కదండి. ఆయన అక్కడ ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని ఆయన పడుకున్నప్పుడు అక్కడ దేవదూతలు ఒక నిచ్చెన మీద ఎక్కటం దిగటం అన్ని చూసి ఇక అక్కడ ఆయన ఆ ప్రాంతానికి ఆయన పెట్టిన పేరేంటంటేనండి బేతేలు అంటే దేవుని మందిరము, దేవుని ఇల్లు. అంటే ఆయన ఏ ప్రాంతంలోనైతే పడుకున్నాడో ఆ ప్రాంతానికి ముందు ఒక పేరుందండి, లూజు అనే పేరుంది. అయితే ఆ ప్రాంతానికి యాకోబు గారు పేరు పెడుతున్నాడు, బేతేలు అనే పేరు పెడుతున్నాడు. అంటే దేవుని ఇల్లుగా పిలువబడిన బేతేలు ఏమైపోయిందంటే విగ్రహాలకు నిలయముగా మారిపోయింది. ఈ బేతేలు ప్రాంతం అన్నది విగ్రహాలకు నిలయముగా మారిపోయింది. మనందరికీ తెలుసు మరి ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయిన సౌలు రాజు, ఆ తర్వాత దావీదు గారు వస్తారు. ఆ దావీదు గారి కాలంలో కానివ్వండి, సౌలు గారి కాలంలో కానివ్వండి, ఆ తర్వాత సొలొమోను గారి కాలంలో కానివ్వండి, రాజ్యము ఒకటిగా ఉంది. ఎప్పుడైతే సొలొమోను గారి కుమారుడు రెహబాము రాజు అవుతాడో ఆ తర్వాత రెహబాము కాలంలో రాజ్యము రెండుగా విడిపోతుంది. ఇదిగోనండి 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యముగా, అంటే ఈ యూదులు తర్వాత బెన్యామీనులు దక్షిణ రాజ్యముగా, మిగిలిన 10 గోత్రాల వారు ఇదిగోనండి వాళ్ళు ఉత్తర రాజ్యముగా పిలువబడ్డారు. ఇప్పుడు ఉత్తర రాజ్యానికి యెరోబాము రాజుగా ఉంటే ఈ దక్షిణ రాజ్యానికి రెహబాము రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యెరోబాము అనేవాడు ఎలాంటి దౌర్భాగ్యమైన ఆలోచన చేశాడు అన్నప్పుడండి, ఎలాంటి ఆలోచన చేశాడు అని మనం చూడగలిగితేనండి, ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందని ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఏం చేశాడంటే ఇదిగోనండి ఒక ఆలోచన చేశాడు. మనం అందరం కూడా చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 28వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆయన ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితేనండి, మనం చూడగలిగితే అంటే ఒకప్పుడు దేవుని ఇల్లుగా పిలవబడిన బేతేలు
ఆ తర్వాత విగ్రహాలకు నిలయముగా మారిపోయింది, విగ్రహాలకు నిలయముగా మారిపోయింది. మరి ఎందుకండి ఎందుకు ఆ ప్రాంతములో ఉన్న మనుషులకు దేవుని ప్రవక్తలంటే అంత కోపం, అంత పగ ఎందుకు అన్నప్పుడు అక్కడికి మరి ఎలీషా గారు రాగానే, ఆ బేతేలు అనే ప్రాంతానికి ఎలీషా గారు రాగానే కొంతమంది ఇదిగో యవనస్తులు అక్కడికి వచ్చి ఎందుకు ఆయనను అపహాస్యం చేశారు, ఎందుకు దేవుని ప్రవక్తలంటే అంత కోపం ఎందుకు అన్నప్పుడండి, ఆ బేతేలులో ఉన్న విగ్రహాలకు దేవుని ప్రవక్తలు శాపం పెట్టారు. ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి అదే రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము దయచేసి మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనము. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది, యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను, ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠము యొద్ద నిలిచియుండగా. తర్వాత మనందరికీ తెలుసు, ఆయన శపిస్తాడు బలిపీఠమును. శపించినప్పుడండి అక్కడున్న యెరోబాము రాజు ఇదిగో అతన్ని పట్టుకోండి అంటాడండి, వాణిని పట్టుకోండి అంటాడు. అప్పుడండి ఆ యెరోబాము చెయ్యి ఎండిపోతుంది. ఇదంతా మీరు చరిత్ర చదవండి. అంటే వీళ్ళకి ఎందుకయ్యా బేతేలులో ఉన్న ప్రజలకు దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త అంటే ఎందుకు కోపం అంటే ఇదిగో ప్రవక్తలు వచ్చి మా విగ్రహాలకు శాపం పెడతారా, మేము కట్టించిన బలిపీఠాల శాపం పెడతారా అన్న కోపము బేతేలులో ఉన్న వారికి ఉందండి. ఆనాటి నుంచి వాళ్ళకు దేవుని ప్రవక్తలంటే కోపము. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే మరలా రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనములో అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యము చెయ్యగా ఒకవేళ ఆయనకు బోల్డ్ హెడ్ ఉన్నదేమో, ఒకవేళ ఉండవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నప్పుడండి, అపహాస్యము చేస్తున్నారు. ముందు మనం చదువుకున్నాం కీర్తన గ్రంథం 105వ కీర్తన 13-14లో, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, ఇదిగో నా ప్రవక్తలకు కీడు చెయ్యకూడదు. అంటే ఇక్కడ పిల్లలకి ఏం లేదన్నప్పుడండి, పిల్లలకు దేవుని భయము లేదు, పిల్లలకు దేవుని భక్తి లేదు, పిల్లలకు ఇదిగో పెద్దలతో ఎలా మాట్లాడాలో, పెద్దలతో ఎలా ఉండాలో ఒక మర్యాద లేదు. అది తల్లిదండ్రి కూడా నేర్పించలేదు. ఇలాంటి పిల్లలు రేపు పెరిగి పెద్దయిన తర్వాత ఏమవుతారు మీరు ఆలోచించండి. మీ అందరికీ తెలుసు, మరి శ్రీలంక గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడండి, ఈయన ప్రభాకరన్ పిల్లై, ఈ ఎల్టీటీ అంటాం కదా, ఎల్టీటీ అధినేత ఈ ప్రభాకరన్ పిల్లైని కాల్చి చంపారు. అయితే ఆయన కుమారుడు బతికే ఉన్నాడండి, చిన్నవాడు బతికే ఉన్నాడు. ఆ తర్వాత పేపర్లో కూడా వచ్చింది, వాడు బిస్కెట్లు తింటున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే తెల్లవారు చూస్తేనండి ఆ కుమారుని కూడా కాల్చి చంపారు. శ్రీలంక గవర్నమెంట్ కాల్చి చంపింది. ఎందుకయ్యా కాల్చి చంపారు అన్నప్పుడండి, ఎందుకంటే వీడు పెద్దవాడయి మళ్ళీ ఎవడెవడైతే చంపాడో, ఎవరెవరైతే ఇదిగో వాళ్ళ తండ్రిని చంపారో వాళ్ళందరి మీద మళ్ళీ ఎక్కడ రివెంజ్ తీసుకుంటాడో ఏమో అని ఏం చేశారంటేనండి, ఆ పసి పిల్లవాడిని కూడా చంపేశారు. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఒక యవ్వనములో ఉన్నవాడే ఒక దేవుని ప్రవక్తలను ఇదిగోనండి అపహాస్యం చేస్తుంటే వాడు పెరిగి పెద్దయిన తర్వాత వాడు ఎలాంటి వాడిగా మారిపోతాడు. అందుకే 24వ వచనానికి వచ్చేసరికి ఏం జరిగింది అన్నప్పుడండి, అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అంటే వాళ్ళ అన్న మాటలను బట్టి కాదండి,
ఎలీషా గారిని అపహాస్యము చేసినందుకు కాదు, మాటలను బట్టి కాదు. అక్కడ ఏమనుంది? వెనుకకు తిరిగి వారిని చూసి అంటే మొత్తం మీద రాళ్లతో దాడి చేయాలనుకున్నారేమో, మొత్తం మీద కర్రలతో దాడి చేయాలనుకున్నారేమో. వెనకకు తిరిగి చూసిన తర్వాత ఏదో జరగబోతుంది అని వాళ్ళను శపించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళను శపించటము అన్నది అది న్యాయమేనా? మీరు ఆలోచించండి. ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఇదిగోనండి ఆ ప్రజలను, అక్కడున్న ఆ యొక్క యవనస్తులను శపించటం అన్నది న్యాయమేనా అంటే 100% న్యాయమే. ఎందుకంటే ఎలీషా గారు ఉన్న కాలం ఏంటంటే ధర్మశాస్త్ర యుగములో ఉన్నాడు ఎలీషా గారు. మనకులాగా క్రొత్త నిబంధనలు లేడండి ఎలీషా గారు. మనకు చెప్పాడు, మిమ్మల్ని హింసించిన వారిని దీవించండి కానీ శపించవద్దని మనకు చెప్పాడు. కానీ ఇప్పుడు ఎలీషా గారు ఏ కాలంలో ఉన్నాడు? ధర్మశాస్త్ర కాలములో ఉన్నాడు ఎలీషా గారు. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే ఆయన శపించటము అన్నది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు అక్కడ శపించాడు, కానీ ఇలాగ జరగాలని ఆయన ఏమైనా శపించాడా? మీరు ఆలోచించండి. ఓన్లీ శపించాడు ఆయన, అంతే. అందుకు మనం చూడగలిగితే ఎలాంటి పనిష్మెంట్ రావాలో, ఎలాంటి శిక్ష రావాలో అన్నది అది దేవుని ఇష్టం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన కేవలం శపించాడు అంతే. ఆ తర్వాతనండి అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి కేవలం శపించాడు, కానీ ఆయన ఇదిగో ఇలా జరగాలి అలా జరగాలని మాత్రం ఆయన శపించలేదండి. ఎందుకంటే శిక్ష ఎలాగ ఇవ్వాలి అన్నది అది దేవుని చిత్తం, అది దేవుని ఇష్టము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రవక్తలకు కీడు చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుడు దిగుతాడు. చాలా మరి ఆ టైం కూడా అయిపోతుంది. దయచేసి ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా జాగ్రత్తగా ఈ అంశాన్ని మనం కంప్లీట్ చేసుకుందాము. దయచేసి ఏమనుకోవద్దు. తర్వాత లూకాసు లేవియా కాండం దయచేసి తరచుగా లేవియా కాండము 24వ అధ్యాయము దయచేసి 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. లేవియా కాండం 26వ అధ్యాయము దయచేసి 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఎలీషా గారిని దూషిస్తున్నారు అంటే దేవుణ్ణి దూషిస్తున్నారు అని దాని అర్థము. ఒక కనిపించే దైవజనుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడు, ఒక కనిపించే దైవజనుణ్ణి నువ్వు గౌరవించినప్పుడు, ఇదిగోనండి కనిపించని దేవుణ్ణి నువ్వేం ప్రేమిస్తావు, నువ్వేం గౌరవిస్తావు? మీరు ఆలోచించండి. అందుకే ఒక దైవజనుణ్ణి దూషిస్తే అది దేవుణ్ణి దూషించినట్టే. అదే లేవియా కాండం 26వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాము. మీరు నా మాటలు విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించేదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను. అవి మిమ్మును మీ సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి దేవుని ప్రవక్తలకు కీడు చేసినా, దేవుడు అభిషేకించిన వారిని ముట్టినా దేవుడు ఖచ్చితంగా దిగుతాడు. ఇప్పుడు అడవి మృగములను రప్పించేదను అన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చారా లేదా మీరు ఆలోచించండి. ఎలుగుబంట్లు వచ్చాయి, ఆడ ఎలుగుబంట్లు వచ్చాయి అక్కడికి. అందుకేనండి మరి ఇశ్రాయేలీలు మీరు చూడగలిగితే ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు అషూరు చెరకు వెళ్ళారు, మనకు తెలుసు. యూదులేమో బబులోను చెరకు వెళ్ళారు. వీళ్ళు ఎందుకు చెరలోనికి వెళ్ళారు?
ఒక అశూరు చెరకేమో ఇశ్రాయేలు 10 గోత్రాల వారు వెళితే 2 గోత్రాల వారు ఇదిగోనండి బబులోను చెరకు వెళ్ళారు. ఎందుకు చెరకు వెళ్ళారో దేవుడు చెబుతున్నాడు. వాళ్ళు చెరకు వెళ్ళడానికి గల కారణాన్ని, ఆ రీజన్ని దేవుడు మరి రాయించాడు. మీరు అందరూ కూడా చూడగలిగితే దయచేసి దినవృత్తాంతముల 2వ గ్రంథము, అందరూ కూడా త్వరగా దినవృత్తాంతముల 2వ గ్రంథము చివరి అధ్యాయం అండి, 36వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. ఎందుకు వాళ్ళు చెరలోనికి వెళ్ళిన కారణం ఏమిటి అన్నది దేవుడు రాయించాడండి. అద్భుతమైన వచనము మనం చూడగలిగితేనండి, 16వ వచనాన్ని మనం చదువుకుందాము. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, దేవుని దూతలు అంటే పరలోకం నుంచి వచ్చిన దూతలు కాదండి. దేవుని దూతలంటే ప్రవక్తలు, దైవజనులు, ప్రవక్తలు అని అర్థం అడ. ఓకే, దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆ తర్వాత ఈ క్రూరుడండి నెబుకద్నెజర్ రాజు, క్రూరుడు, జాలి దయలేని ఒక క్రూరుడు ఎంత భయంకరమైన వధ జరిగించాడో మనందరికీ తెలుసు. యెరూషలేమును తగలబెట్టేశాడు. ఇదంతా ఎందుకు జరిగిందయ్యా అంటే, ప్రవక్తలను హింసించుచున్నారు, నా ప్రవక్తలను మీరు హేళన చేయుచున్నారు, అందుకే ఈ శిక్ష వాళ్ళ మీదికి వచ్చింది అంటున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎలీషా గారు శపించాడో, ఆ తర్వాత ఎలుగుబంట్లు రావటము, అక్కడున్న 42 మందిని పిల్లలను చంపేయటం అన్నది మనం చూస్తున్నాము. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఎలా శిక్షించాలో అన్నది అది దేవుడి ఇష్టం. ఎలా శిక్షించాలి అన్నదో అది దేవుడి ఇష్టం. ఆయన కేవలం శపించాడు. ఎలా శిక్షించాలి అన్నదో ఇప్పుడు దేవుని ఇష్టము. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరైనా బేతేలులో దేవుని ప్రవక్తను ఎవరైనా దూషిస్తారా మీరు ఆలోచించండి. ఎవరైనా అపహాస్యం చేస్తారా బేతేలులో మీరు ఆలోచించండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదు. జకర్యా గ్రంథం త్వరగా 2వ అధ్యాయము, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము దయచేసి 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దేచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి, అంటే ఇశ్రాయేలుతో చెబుతున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేల్ అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము, ప్రత్యేకించబడిన వారు ఒకప్పుడు ఇశ్రాయేలీలు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. అందుకేనండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళను ముడితే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు కీడు చేస్తే దేవుడు ఎంటర్ అవుతాడు. మనందరికీ తెలిసి, ఇంతకుముందు మనం చూసాం కదండి, అబ్రహాం గారి దగ్గర మనం చూసాం కదండి. అబ్రహాం గారితో మరి దేవుడు ఆ రోజు అబ్రహాం గారిని అభిషేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఒక మాట అంటున్నాడు అబ్రహాం గారితో. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనంలో, ఆదికాండము 12వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనాన్ని మనం చదవగలిగితే, 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను అంటున్నాడు అబ్రహాము గారితో. అందుకేనండి, ఆ తర్వాత అబ్రహాము గారు, మీరు అదే 12వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు కనుక మీరు చదవగలిగితే, మనకు టైం లేదు కనుక, అక్కడ అబ్రహాము గారు మీరు చూడగలిగితేనండి, అక్కడ ఆ ఐగుప్తు రాజుకు, అయ్యా మన దేశంలోనికి ఒక ఆమె వచ్చిందయ్యా, 60లో 20 ఉన్నట్టుందామా,
60లో 20 ఉన్నట్టుందామని ఆమె ఆ శారమ్మ గారి గురించి ఆ ఐగుప్తు రాజు ఫరో దగ్గర పొగిడేసరికండి ఆమెను పిలిపించండి అంటాడండి. ఆమెను పిలిపించండి అంటాడు. ఆ తర్వాతనండి ఏం జరుగుతుందని మనం ఆలోచన చేయగలిగితే 17వ వచనంలో 12వ అధ్యాయం 17వ వచనంలో అయితే యెహోవా అబ్రాం భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అందుకే అంటున్నాడు, నిన్ను దూషించు వారిని నేను దూషిస్తాను. ఒక అభిషేకించబడిన వ్యక్తి జోలికి వస్తే దేవుడు దిగుతాడు. అలాగేనండి ఆదికాండము 20వ అధ్యాయంలో కూడా అబీమెలెకు అనేవాడు గెరారు రాజు. ఈ గెరారు రాజు అబీమెలెకు అనేవాడు కూడా ఈ శారమ్మను తీసుకొని వెళ్తాడు. అక్కడ కూడానండి ఏం జరుగుతుందంటేనండి, ఇదిగో తీసుకొని వెళ్ళినందుకు అక్కడ మీరు చదువుకోగలిగితే 20వ అధ్యాయం 17-18 వచనాలు, అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఎలా అనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము మూసి ఉండెను. దేవుడు అభిషేకించిన వారి జోలికి వస్తే దేవుడు దిగుతాడు. అలాగేనండి మరి ఈ యాకోబు సంతానము, యాకోబు కుటుంబీకులు అందరూ కూడా వెళుతున్నప్పుడు జనాలట ఏమంటున్నారో ఒక మాట మీరు త్వరగా చూడగలిగితే 35వ అధ్యాయం ఆదికాండము 35వ అధ్యాయము దయచేసి 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ వచనం మనం అందరం కూడా చదువుకుందాము. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. ఎందుకంటేనండి, అమ్మో వారి జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు దేవుని జనాంగము, దేవుని ప్రజలు అని భయపడిపోయారట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు క్రైస్తవులు అంటే ప్రత్యేకించబడిన వారు, పిలవబడిన వారు ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులను కొడుతున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు. ఈరోజు క్రైస్తవులను కించపరుస్తున్నారు. కాబట్టి క్రైస్తవ్యం జోలికి వస్తే దేవుని జోలికి వచ్చినట్టే. మత్తయి అంటాడు కదా 25వ అధ్యాయం 40వ వచనంలో, మిక్కిలి అలుపులైన ఈ నా సేవకులకు చేసితిరి గనక నాకు చేసినట్టే అంటున్నాడు. మరి ఆ సేవకుల మీద దాడి చేసిన, ఆ సేవకులను దూషించిన, ఆ సేవకులను కించపరిచిన దేవుణ్ణి కించపరిచినట్టే, దేవుని జోలికి వచ్చినట్టే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారా, మిమ్మల్ని దూషిస్తున్నారా, మిమ్మల్ని హింసిస్తున్నారా, అయితే మీరు దీవించండి అంటున్నాడు. మీరు దీవించండి. వాళ్ళకి ఏం చెయ్యాలో దేవుడు చూసుకుంటాడు. అందుకేనండి సౌలు సంఘాన్ని పాడు చేస్తున్నారు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4వ వచనంలో సౌలు సంఘాన్ని పాడు చేస్తుంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎంత కీడు క్రైస్తవ్యానికి చేస్తున్నారో అంతకు అంత అనుభవిస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా హేళన చేసినా, మిమ్మల్ని ఎవరైనా దూషించినా, మిమ్మల్ని ఎవరైనా అపహాస్యం చేసినా మీరు దీవించండి. ఏం చెయ్యాలో దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన అన్యాయాన్ని సహించడు. కాబట్టి ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్న మనము, అభిషేకించబడిన మనము, దేవుడే అభిషేకించిన మనం ఏం చేయాలంటే, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, కానీ వారిని శపించవద్దు అంటున్నాడు. దీవించుకుంటూ మనం వెళ్ళిపోదాము. దేవుడు చేసేది దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా మనం అందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.